ఎవరిని మీ నోటితో కాని మనసుతో కాని నాశనం అవ్వమని పాడవమని కాని తిట్టకండి. బుద్ధి బాగుపడాలి, బాగుండాలి అని కోరుకోండి. ఒకడు బాగుపడితే వాడి వలన 10 మందికి ఉపయోగం కలుగుతుంది. అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది. ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం. ఏది మనం ఇస్తామో దానికి 10 లభిస్తుంది. చెట్టుకు నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది. కనుక ఈ రోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధి మారి మంచివారిగా మారాలని కోరుకోండి. అందుకే కదా భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృత్యుడయ్యాడు. యుధిష్ఠుడు కూడా మహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను 5 ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలు దువ్వాడు, చివరికి చచ్చాడు. మేలు కోరుకోవడం మన వంతు, వినకపోతే ఆ ఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.